హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ మండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చికెన్ మండీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 7-8 యాలకులు, 4 దాల్చిన చెక్క ముక్కలు, 5-6 లవంగాలు, చిన్న చిన్న ముక్కలు డ్రై జింజర్ అంటే సొంటిని, ఒక జాపత్రి, చిన్న జాజికాయ ముక్కని తీసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టుకుని వేడి చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోనికి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఈ రెండు బాగా వేడైన తర్వాత దానిలోనికి కొన్ని జీడిపప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని బాదం పప్పులు వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కిస్మిస్ని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, లైట్ కలర్ వస్తే సరిపోతుంది. అదే ఆయిల్లోకి 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే మిక్సీ జార్లోకి 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దానిలోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 స్పూన్ పక్కన పెట్టుకుని మంది మసాలాని మిగతా మంది మసాలా అంతా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కర్డ్, హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని వాష్ చేసి పెట్టుకున్న వాటిని దీనిలో వేసి మసాలా అంతా ముక్కలకి పట్టించాలి. ఇలా మసాలా అంతా ముక్కలకి పట్టించిన తర్వాత ఇలానే ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని దానిలోనికి 3.5 కప్పులు అంటే ఒక హాఫ్ కేజీ రైస్ని నేను తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని దీనిలోనికి వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దానిలోనికి 1 లీటర్ వరకు నీళ్ళని పోసుకోవాలి. దాని మీద ఒక జాలి గిన్నెని పెట్టుకుని మనం మ్యారినేట్ చేసిన చికెన్ని దాని మీద పెట్టుకోవాలి. ఈ చికెన్ దీనిలో పెట్టుకుని దీని మీద ఒక లిడ్ పెట్టుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 40 to 50 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చికెన్ని మధ్యలో తీస్తూ అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మళ్ళీ ఉడికించుకోవాలి. చికెన్ బాగా టెండర్గా అయ్యేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. చికెన్ ఇలా ఉడికించడం వల్ల లోపల చాలా జ్యూసీగా, చికెన్ టెండర్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ని ఫ్లిప్ చేస్తూ అటు ఇటు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిగిలిన వాటర్ని మనం రైస్ని ఉడికించుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్తో రైస్ ఉడికించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత ఆ వాటర్ని పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని పెట్టుకోవాలి. వీటిని ఒక లిడ్ క్లోజ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా క్రిస్పీగా తయారవుతుంది. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్క అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇదే ప్యాన్లోనికి మిగిలిన చికెన్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత అదే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని దానిలోనికి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దానిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి మనం కారం ఏమీ యాడ్ చేయము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత
మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో మిగిలిన మసాలాను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకొని దీనిలోనికి కొంచెం ఉప్పు, చిటికెడు పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న 1 స్పూన్ మంది మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మనం ఏదైతే చికెన్ ఉడికించుకున్నామో ఆ వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg రైస్ తీసుకున్నాను, అంటే 4 కప్స్ తీసుకున్నాను కాబట్టి 6 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ని సిమ్లో కూడా కొంచెంసేపు పెట్టుకుని 5 మినిట్స్ బాగా మరగనివ్వాలి. తర్వాత దీనిలో సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఒక 80% ఉడికేంత వరకు ఈ రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఇలా 80% ఉడికిన తర్వాత దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఈ రైస్ బౌల్ని ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద పెట్టుకోవాలి. దీనిలోనికి 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఈ మంది అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇలానే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా వేసుకుని దీని మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని పెట్టుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ అన్ని దాని మీద పెట్టుకుని పక్కన స్టవ్ మీద కోల్ పీసెస్ని కాల్చుకోవాలి. ఈ కాల్చుకున్న కోల్ పీసెస్ని బొగ్గులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. ఆవిరి బయటకు పోకుండా దమ్ పెట్టుకున్నట్టు మూతని క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడికిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసుకుని చికెన్ పీసెస్ అన్ని పక్కకు తీసుకుని రైస్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి ఫ్లేవర్తో రైస్ అనేది ఉంటుంది. ఈ రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా రైస్నంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలోనికి రైస్ని సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా రైస్ని సర్వ్ చేసుకున్న తర్వాత దాని మీదకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని పెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.